అనిత సీ దేర్ రెడ్ ఈస్ వెరీ డామినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. అశోక్ ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. ఓకే. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిల్లీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దనేది. అనిత, ఈ తులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐమ్ నాట్ ఎ కిడ్. నైస్ రిసెప్షన్. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఊరుకో. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. మామ్, ఐ ఓకే? తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకొక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు 2 ఏళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం. అప్పటికే ఆ 2 ఊళ్ళ మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే మీ తాతగారిని దారుణంగా చంపేశారు. అయ్యా, కొడుకులు ఒక్కడే చిక్కారు మన కత్తికి, మిగతా వాళ్ళు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడు మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగవాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదరా, మీకెందుకురా పగలు? మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు. చివరికి ఏం మిగులుద్దిరా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారంట అని చెప్పుకునేలా శ్మశానం మిగులుద్ది. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్య. మన ఆలోచనలతోనే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నామయ్యా. మీకేదైనా అయితే? మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళాం బిడ్డలున్నారా? మీకేదైనా అయితే? ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి, ఆ ఇంటి మీదకి వెళ్లారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం. వెళ్ళండి. దేవా, బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఈ టైంలో ఊర్నిలా వదిలేసి ఎలా వెళ్తావు లత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూసావుగా. నేను ఈ ఊరు దాటిన మరుక్షణం వల్లకాటి చేసేస్తారు. నేనిక్కడే ఉండి వీళ్ళ ఆవేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా.
ఈ ఊరు కావాలో నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకోదేవా. వదిన వెళ్తానంటోంది. జాగ్రత్తగా పంపించండి. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి, ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేశాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని. ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప ఆయన కంటే మంచివాళ్లని ఎవ్వరినీ చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడాలి. అరే తప్పైపోరాదమ్మా. బీ కేర్ఫుల్. అదేరా శకుంతలాదేవి స్టైలు, పనివాడిని 10 మందిలో కొట్టడం. ఏంట్రా పంచాయతీ కూడా చెల్లెల్ని తీసుకొస్తున్నాడు అతను? చూడండి, మీ స్థలం 4 ఎకరాలే, కానీ మిగతా వాళ్ళది 450 ఎకరాలు కదా. ఇలా ఉన్నట్టుండి కంచె వేస్తే అటుపక్కున్నోళ్ళు ఉప్పుని ఎలా తీసుకెళ్లి షిప్పుకు చేరుస్తారు? ఫ్లైట్ లో వెళ్ళమనండి, లేదా హార్బర్ లో ఆగిన షిప్పును ఒడ్డుకు తీసుకొచ్చి అట్నుంచి వెళ్ళమనండి. ఇదేమి నిర్ణయమా? అప్పలనాయుడు గారు వాళ్ళ పిల్లలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారంటే మార్చడం ఎవరి తరము కాదు. అర్థమైందా? అది తోకలాంటి ఎదవలందరూ మాట్లాడకూడదు. ఎయ్యండ్రా కంచె. బామర్ది ఏంట్లేదంతా? మా జాగ్రత్త కోసం ఆ స్థలంలో కంచేస్తున్నాం. అది సుందరమూర్తి స్థలం కదా, అందులో నువ్వు. నిన్న సాయంకాలమే అయ్యగారు ఆ 3 ఎకరాల స్థలాన్ని కొనేసినారు. ఇప్పుడు నేననుకుంటేనే ఇక్కడున్న వాళ్ళందరూ ఆ దారిలో వెళ్ళగలరు. మరైతే మేమెలా వెళ్ళాలి? ఫ్లైట్ లో వెళ్ళండి. మావయ్య కొట్టాడ్రా దెబ్బ. శ్రీనివాస భూపతి, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? మీరు ఊరికి బతుకు తెరువు కోసం వచ్చి 20 ఏళ్ళు అయింది, అది మర్చిపోవద్దు. కానీ 70 ఏళ్ల క్రిందట గాడిదల మీద ఉప్పు ముట్లు వేసి తీసుకెళ్లి అమ్మేవాళ్ళు. అప్పుడు ఒట్టి కాలిబాటే ఉండేది. ఆ తర్వాత 2 లారీలు వెళ్ళడానికి వీలుగా 24 అడుగుల రోడ్డు వేయించింది మా నాన్నగారి కాలంలో. అప్పుడు మనిషికి మాట మీద నమ్మకం ఉండేది, అందుకే ఎవరు పేపర్లో రాసుకోలేదు. ఈ పురాణం అంతా మాకు అవసరం లేదు. రేయ్, ఇలాగే మాట్లాడుతూ ఉన్నావంటే కత్తికో గంటగా నరికి పారేస్తాను, జాగ్రత్త. మా కత్తి పట్టడం తెలీదా? రే తీయండ్రా కత్తులు. ఆగడయ్యా, మీరు వేసిన ఆ కంచి తీసేస్తేనే శ్రీనివాస భూపతి గారు వేసిన ఈ కంచి తీసేస్తాం. ఇదే మా నిర్ణయం. అది మాత్రమే కాదు, అందరూ కలిసి రాసి సంతకాలు పెడితేనే నేను ఆ కంచె తీస్తాను. అవును, పొద్దున్నే తిన్న ఇడ్లీలు దోశలు అడిగితే గాని ఫైట్ చేయరేమో. అయితే వచ్చిందా చెప్పు. దీనికి మేము అసలు ఒప్పుకోం. శకుంతలాదేవి ఎస్కేప్. నాన్సెన్స్. పోనీ. అన్నా నమస్తే అన్నా, నేను శ్రీనివాస్ భూపతి మేనల్లుణ్ణి. ఇలాగే మా మావయ్యతో గొడవ పడ్డారనుకో, ఏం పీకుతావురా? కత్తికి బాగా సానపట్టి కడుపులో కసకం దించి పేగులు తీసి మెడలో వేసుకుని జైలుకి వెళ్ళి కూర్చుంటాను. మా మావయ్య నాకు బెయిల్ ఇచ్చేస్తాడు, నేను రైల్లో వచ్చేస్తాను. కాకుంటే ఇదంతా చూడ్డానికి నువ్వు ప్రాణాలతో ఉండవు. కరెక్టే కదా? వస్తానే. వద్దు బాబు, తొందరగా. వీడబ్బ చెత్త నా కొడుకు. ఆ రోజు నా రక్తం కళ్ళ చూశాడు వీడి మావ. ఈ రోజు వీడు నా పేగులు తీస్తానంటున్నాడు. వదలన్రా, ఊరికి వదలను. దొంగ నా కొడుకులు అందరూ ఒకటైపోయారు. వాళ్ళంతా భూపతికి చెంచాగాళ్లే. ఏంట్రా ఒకటైపోయేది? ఎరా కమేశం, ఎవడో ఒకరిని 4 పీకులు పీకి గొడవ పెద్ద చేసి ఉండొచ్చు కదా. ఏమయ్యేదో తేల్చుకుని ఉండొచ్చు కదా. ఏ వృత్తి చేసినా ఆ వృత్తిలో గెలిపెప్పుడు నాదే. ఈ భీముని పట్టణానికి పెచ్చవెత్తుకోవటానికి వచ్చానన్నాడా? నా ఊరు బొబ్బిలి, నేను వేణుగోపాల స్వామికి ఉత్సవం, పైడి తల్లికి జాతర జరిపిస్తానని తెలీదా? వాడి ముందు ఓడిపోయారు కదరా.
ఏమ్మా శకుంతల పాయింట్ పట్టుకు మాట్లాడతావు కదా, నువ్వెందుకు వదిలేసావు? లేదు నాన్న, ఆ స్థలాన్ని చట్ట ప్రకారం ఆయన రిజిస్టర్ చేయించుకున్నాడు, అందుకే మాట్లాడలేకపోయాను. గెలిచానని విర్రవీగుతాడా? ఈ అప్పలనాయుడితో పెట్టుకుంటాడా? నా దెబ్బేంటో చూపించి మట్టి కనిపిస్తాను. గుళ్ళో అలాంటి అమ్మాయి ఎవరు లేరే? వరుసగా రండి, వరుసగా రండి, అందరికీ ఇస్తాం వరుసగా. అమ్మా చెడ్డోడు వచ్చాడమ్మా. ఏంటి? అవునమ్మా, చెడ్డోడు వచ్చినాడు. ఏమంటున్నారు? ఆ రోజు మీతో గొడవ పెట్టుకున్నాడే వాడేనమ్మా, మిమ్మల్ని చూస్తున్నాడమ్మా. అన్నదానం చేస్తున్నావా? ఉండు, నీ పని చెప్తాను. అయ్యయ్యో అమ్మా, ప్రసాదం తీసుకోవడానికి అతను లైన్లో నుంచున్నాడమ్మా. నిలబడితే ఏంటి? ఏ గుణ సినిమా చూసావా నువ్వు? చూశాను. అమ్మా అమ్మా వెళ్ళిపోదామా? ఎందుకు భయపడుతున్నావా? గుడా సినిమాలో ఓ సీన్ లో అభిరామి అనే అమ్మాయి ఇలాగే లడ్లిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చేతులు పట్టుకొని కమల్ హాసన్ గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. ఇతను ఇలాగే మీ చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడేమోనని భయంగా ఉంది. సవాల్ చేశాడుగా, మర్చిపోయావా? అలాగేదేం జరగని, అప్పుడు మనము చూద్దాం. సరే సరే, నేను వెళ్తున్నాను, మిగిలినవి మీరు ఇచ్చేసారు. నేనా? అమ్మగారు ఎస్కేప్ అయిపోయారే. ప్రసాదం నేనెట్లా ఇచ్చేది? అతను ముద్దిస్తాడేమోనే. అభిరామి బాగున్నావా వదినా? బాగున్నాను లక్ష్మి. ఎలా ఉన్నావు దేవా? నువ్వేంటో తెలిసి కూడా నిన్ను, నీ మంచి మనసుని ఎవరూ మార్చలేరని నమ్మకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ భార్య తన భర్తకి వేయని శిక్షని నీకు వేశాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా నిన్నే తలుచుకుంటూ వాణ్ణి నీలాగే పెంచాను. నిలువెత్తు ప్రేమలా చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను, ఈ ఊరిని వదిలి వెళ్ళను దేవా. ఏంట్రా ఆ సింహాచలం గుంట 2 రోజుల్లో వచ్చి డబ్బులు ఇస్తానంది, ఇంకా రాలేదు? అవును, బండి కడిగి పెట్రోల్ పోస్తే బాగైంది. దీనికి 10,000 రూపాయలు మీటర్ వేస్తేలా? అంతేనా? అరే బావా, టీవీఎస్ వాళ్ళ కారు వస్తున్నట్టు. ఏం కావాలంట? చిట్టికేస్తావా? ఇక్కడ కళ్యాణం ఇంటికి రూట్ చెప్పు. అది డ్రైవర్ తో చెప్పు. అబ్బో, అడ్రస్ కూడా ఆవిడ గారు వినరనమాట. చూడు చెప్పు. ఇలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ లో తిరిగి రైట్ లో తిరిగి మళ్ళీ లెఫ్ట్ లో తిరిగి అక్కడ గుడి వస్తుంది. దానికి 4 ఇళ్ళే కళ్యాణం ఇల్లు. అలాగే గొప్ప ఇంటి కళ్యాణం. కొంచెం హడావిడిగా ఉంటుంది. దిగి లోపలికి వెళ్ళి చూడు. అలాగే నేను చూసుకుంటాను. చూడండమ్మా, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు.
అమ్మగారు దొరికిపోనారు. అమ్మగారు వచ్చేసినారు. వాయించడా ఎంత నన్ను నిరికించిన వాడి పని చెప్తాను. నన్ను నమ్మిన తల్లి నువ్వు మోసపోయావే, కళ్యాణం అనుకుంటూ కర్మకెళ్ళి వచ్చావే. తారా సితారా ప్యారా హీరా అనారా. ఈ రాళ్ళు చాలా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలిసే. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ అప్పలనాయుడు గారి ప్రియ పుత్రికయు వీరనాయుడు గారి ప్రియ సోదరియు అయిన మిస్ ఆర్ మిసెస్ శకుంతలాదేవి. తెలిసే పెట్టుకుంటున్నావా? తెలుసు కనుకే పెట్టుకుంటున్నాను. నువ్వు చిటికేసి పిలుస్తావు. ఏమంటే దారి అడగడానికి ఒక పిఏ, అది వినడానికి ఒక డ్రైవర్. చాలా బలుపు ఉంది. మేము కళ్యాణ్ ఇంటికే రూట్ చెప్పావు. అరే చచ్చినోడి పేరు కళ్యాణం. కరెక్టే. చూసావా, నీ డ్రైవరే కరెక్ట్ అంటున్నాడు. అమ్మా వీళ్ళు కావాలని గొడవ పెట్టుకున్నారు. బయలుదేరండి. నాతోనే పెట్టుకుంటున్నావు కదూ, నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వను. నేను మనశాంతిగా నిద్రపోనివ్వను. ఎందుకంటే నేను చెడ్డోడిని. అది నీ మొహం చూస్తేనే తెలుస్తోందిగా. నీ పని చెప్తానుండు. మేడం, నువ్వు పగ తీర్చుకోవడానికి మీ అన్నతో చెప్పి రౌడీలతో నన్ను కొట్టిస్తావు. నేనేం చేస్తానో తెలుసా? 10 మంది ముందు నువ్వు గౌరవంగా ఉన్నప్పుడు అది చెడగొట్టడానికి సక్కు ఐ లైక్ యూ అని చెప్తాను. ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్తాను. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? మనశాంతి చెడిపోతుందిగా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఏ నీ మొగుడు ముందు నీకు చెప్పాలా? అమ్మా రండమ్మా, వెళ్ళిపోతాం. వెళ్ళండమ్మా. మగాళ్ళతో గొడవ అయితే కొట్లాడతాం. ఇలాంటి అహంకారం ఉండే ఆంటీలతో ఇలా వేళకోళంగా మాట్లాడితేనే భయపడతారు. చూసావుగా, మన డైలాగ్ కొట్టేసరికి నోరు మూసుకుని కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఇక మీద మనల్ని చూస్తే ఆవిడ దూరంలోనే ఆగుతుంది. బండి ఎందుకు రిపేర్కి వచ్చిందో కూడా తెలీదు. నువ్వొక డ్రైవర్వి. అమ్మా తెలుగు టీవీ సీరియల్ ఉందమ్మా, నాకేం అర్థం కావట్లేదు. కంపెనీ వాళ్ళు వచ్చి చూడాల్సిందే. మీనా, ఏదైనా బండి వస్తే ఆపే, వెళ్ళిపోదాం. సరేనమ్మా. ఆపండి, స్టాప్, ఆపండి. అయ్యో, ఈ పొగరపోతాడు బండి ఎందుకు ఆపే? తెలియకుండా ఆపానమ్మా. అయ్యో, అనవసరంగా దొరికిపోయాని. నాకు భయం వేస్తుందమ్మా. ఏంటి మేడం, బండి రిపేరా? ఇలా నట్టడిలో నించున్నారు. మీరే కదా బండి ఆపారు, మరేం మాట్లాడరేంటి? బండికి ఏమైందా? మెకానిక్ ని పిలిస్తే తెలిసేది. అలాగా, సరే నా బండి తీసుకెళ్లి మెకానిక్ ని తీసుకుంటా. నేను వీళ్ళకి తోడుగా ఉంటాను. నువ్వెవరిని తీసుకురాకర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు. సరే అయితే అందరూ నా బండి ఎక్కండి. అడ్డమైన పొగరపోతాడు బళ్ళు మేము ఎక్కం. పొగరపోతా నేనా? అయ్యో, మీరు ఆ గొడవే మైండ్ లో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఏమండి, మీరు నా అమ్మ లాంటి వారండి. మీతో గొడవ పడతానా చెప్పండి? ఆ రోజు మీరు చిటికేసి మరీ పిలిచారు, అందుకే నేను గొడవ పడ్డాను. అంతేకాని అమ్మ వయసులో ఉండే వాళ్ళతో ఎవరైనా తప్పుగా మాట్లాడతారా? ఇలా చూడండి, ఇప్పుడు వెళ్తురుగానే ఉంది. ఇంకా సేపట్లో చీకటి పడుతుంది. అప్పుడు పక్కనే ఉన్న ఎలుగు బంటి కనపడదు, దూరంగా ఉన్న ఏనుగు కనపడదు. అమ్మా వెళ్ళిపోదామమ్మా. ఇప్పుడు ఏమంటారు? నేను మిమ్మల్ని క్షమించమని అడగాల? సరే సారీ, క్షమించండి. రండి, వచ్చి బండెక్కండి. రండి, అరే రండి. నిజంగా నేను చాలా మంచివాడినండి, కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వెంటనే పొగరబోతుగా మారిపోతానండి. మీరు మంచివారే, కానీ కోపమే కొంచెం ఎక్కువ అనుకుంటాను కదా. కరెక్టే. భీమ్లీలో శకుంతలాదేవి గారి పేరు వింటేనే అందరికి భయం కదా. నువ్వు చెప్పింది కరెక్టే. ఇదిగో తీసుకో 200. థ్యాంక్స్ సార్. అవును, ఎందుకెత్తున్నారు? నేను చెప్పినట్టే కరెక్ట్ గా బండి రిపేర్ అని నట్టడువులో నువ్వు ఆపేవు కదా, అందుకు. కరెక్టే. అబద్ధాలు ఆడుతున్నాడమ్మా. ఎందుకే అమ్మగారు అబద్ధాలు ఆడతావు? ఎనీవే థ్యాంక్స్. మేడం, ఒక నిమిషం. అడవిలో ఉన్న వాళ్ళని ఇంటి దాకా సేఫ్టీగా తీసుకొచ్చింది ఏదో అభిమానం కొద్దీ.
ఓ ఫ్రెండ్షిప్ కోసం. కానీ ఫైనల్గా ఒక టచ్ ఇవ్వాలి కదా. నేనెవరో నీకు తెలుసా? నా ఊరేదో తెలుసా? మీకు పరమ విరోధేనా వీరాది వీరుడు శ్రీనివాస్ భూపతి చెల్లెల్లి కొడుకుని నేను. ఈ బండి ఆయన బండే. మీరు కూర్చుని వచ్చారా ఈ సీట్లో? రోజు ఆయన కూర్చునే సీట్ ఇదే. వస్తానమ్మా. గుళ్ళో పూజ ఉందని చెప్పారు, ఎవరు కనపడరే? వచ్చేస్తారమ్మా. శకుంతల, నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పన్నయ్య. కామేశ్వరం ఎందుకు ఇక్కడికి వచ్చాడు? నేనే రమ్మన్నాను. నా గౌరవాన్ని కాపాడడానికి నేను చెప్పింది నువ్వు చేస్తావు కదా. ఇదిగో మీ అమ్మాయి. నిన్ను అవమానించాలనో లేదా వీరనాడి బాబాయిని గెలవాలనో నేను బాణుని తీసుకెళ్లేదు. బాణుని తీసుకెళ్తే కూతురు కోసం నువ్వు, మనవరాల కోసం తాతయ్య, కోడల కోసం వీరనాడి బాబాయ్ ఇలా అందరూ వస్తారు కదా అనుకున్నాను. నేను చెప్పినందువల్లే మావయ్య విడాకుల పత్రంలో సంతకం పెట్టాడు. నీ మనసు మారాలనే ఉద్దేశంతోనే నేను తాళి అడిగాను. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావే, న్యాయమా? ఆవేశంలో ఏమైనా చేయొచ్చు, కానీ పరువు తీసుకుంటామా? ఏంటన్నయ్య అతను చెప్పేది? అది అతను చెప్పేది నిజమేనా? దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అవునమ్మా, నీకు కామేశానికి పెళ్లి చేయాలని నేను నిర్ణయించాను. నేను చెప్పేది విను. నేను శ్రీనివాస భూపతి భార్యను రా. నాకు నువ్వు పెళ్లి కొడుకు చూస్తావా? అంతా నీ మంచి కోసమే. ఆ రోజు నేను ఆయన కాలికి తొడిగిన మెట్టని ఈ రోజుకి తీసేయకుండానే తిరుగుతున్నారు. నేను ఆయన కట్టిన ఈ తాళి తీసేస్తానని కలలు కన్నావా? తోడబుట్టిన అన్నవని నమ్మి నీతో వచ్చినందుకు నన్ను తాచాలని చూస్తున్నావా? 20 ఏళ్ల క్రితం చీర వచ్చేసిన దానివి ఇప్పుడు మళ్ళీ మొగులని పరచగలుగుతున్నావా? తండ్రిని కొట్టాడన్నా బాధ లేదు, అన్న రక్తం చూశాడన్నా చింత లేదు, తమ్ముడు చెయ్యిపోయిందన్న దిగులు లేదు. నువ్వు నాకు చెప్పొచ్చావా? దాని మీద చెయ్యి వేసావా? బాబాయ్ బాబాయ్ మందంతా ఒకే కుటుంబం బాబాయ్, ఎందుకు ఈ పగ? ఏది నా కుటుంబం? ఎవరిది నా కుటుంబం? నీ బావ నా శత్రువురా. నువ్వు నా గొంతు మీద ఉన్న కత్తివి. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇద్దరిని అంతం చేస్తాను. బాబాయ్ మందంతా ఒకే రక్తం బాబాయ్. రక్తం? ఆ రక్తం నాకు కావాలి. ఇవ్వు 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 రక్తం. ఏంటిది బాబాయ్? ఏంటో బాబాయ్ బాబాయ్ పిలుస్తున్నావు? నేను ఈ అబ్బకి తమ్ముడినా లేదా మీ అమ్మకి రెండో మొగుడినా? వెళ్ళిపో, నా మాట విను, వెళ్ళిపో. మీ మావయ్య శకుంతలాదేవి వాళ్ళ పెద్దన్నయ్య సీతమ్మ నాయుడు కలిసి చదువుకున్నారు. నా చెల్లెలు చేసుకుంటావా? కట్టుకున్న భర్తని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంది నా చెల్లెలు. ఒక అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలంటారు. పెళ్లి పీట్ల మీద నువ్వు మీ మావయ్య ఒళ్ళో కూర్చోవడం, నన్ను మీ అమ్మను మీ మావయ్య పెళ్లి పందిట్లోకి తీసుకెళ్లి నిల్చోబెట్టడం అప్పలనాయుడు అన్నయ్యకి నచ్చలేదు. ఏంటిది మెట్టే? మగవాళ్ళకి మెట్టె తొడగడం మా ఆచారం. తలెత్తుకుని తిరిగేవాళ్ళు మగవాళ్ళు. వాళ్ళకెదురుగా వచ్చే అమ్మాయిలకి పెళ్ళైందని తెలియడానికి తాళుంటుంది. తలంచుకుని నడిచేవాళ్ళు ఆడవాళ్ళు. వాళ్ళకెదురుగా వచ్చే మగాడికి పెళ్ళయింది, అతన్ని వేరే ఉద్దేశంతో చూడకూడదు అనడానికి తొడిగేదే మెట్టె. నా ఉద్దేశం ఏంటంటే
మిమ్మల్ని ఎవరూ తప్పుగా చూడకూడదు. ఈ మెట్టని మీరెప్పుడూ తీసేయకూడదు, సరేనా? అవును, పెళ్లికొచ్చింది కదా మీ చెల్లెలు. అవును. ఆమె ఎప్పుడు వాళ్ళ ఊరికెళ్తుంది? తను ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. అన్నయ్య, బాబుని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకమ్మా, బాగా నిద్రపోతున్నాడుగా? పర్వాలేదు, ఇవ్వనయ్య. ఏమండి, నాన్న వాళ్ళంతా బొబ్బిలిలో బిజినెస్ ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తారంట. అది మాత్రమే కాదు, నాన్నగారు మిమ్మల్ని పార్ట్నర్ గా చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఓహో, అందుకే మనల్ని వాళ్ళింటికి వచ్చి ఉండమన్నారు. ఎలా? ఏ అమ్మా చెల్లాయి ఇక్కడ ఉండడానికి అలవాటు పడిన వాళ్ళు. మనిద్దరం మాత్రమే అక్కడికి వెళ్దాం అంటున్నాను. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. అమ్మని చెల్లాయిని ఇక్కడ వదిలేసి మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? కర్మ, ఈ ఇంట్లోనే మీ అమ్మకి చెల్లెలకి నేను ఊడిగం చేస్తూ చావాలేమో. ఏవైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు ఏం తప్పుగా మాట్లాడాను? ముందు నువ్వు నెమ్మదిగా మాట్లాడు. నేనెందుకు నెమ్మదిగా మాట్లాడాలి? అరవద్దని చెప్తున్నాను కదా. ఏంటన్నయ్య, ఎందుకలా అరుస్తున్నావు? నెమ్మదిగా చూడు, నా మొగుడు నాతో మాట్లాడుతుంటే నీకెందుకు బాధ? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. తన్నెందుకు తప్పు పడతావు? నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెందుకు మధ్యలో దూరడం? తను నన్నేగా అంటోంది. అదే ఎందుకు అంటోంది? ఈ కొంపలో ప్రశాంతంగా మొగుడు పెళ్ళాలు మాట్లాడుకోనివ్వరు. ఎందుకు ఇలా వస్తావు? చెల్లాయి వింటే బాగుండదు, తను బాధపడుతుంది. ఎప్పుడు చూసినా చెల్లెలు కొడుకు వాడిని భుజాన వేసుకుని ముందు వాడిద్దరిని ఇంట్లో బయట పంపించేయండి. ఎవరిని వెళ్ళవే? ఎవరిని వెళ్ళావు? ఆగమ్మా, మా నాన్నగారిని చూడడానికి ఎవరిని అడగాలమ్మా? చూడు, ఒక తల్లి చెప్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది. అవసరమైతే అసలు ఆయన నీ తండ్రే కాదని చెప్తాను. డాక్టర్ చెప్తేనే తల్లికి తన బిడ్డ ఎవరో తెలుస్తుంది. అవసరమైతే ఆ డాక్టర్ని మార్చి చెప్పమంటాను. ఏంటా మాటలు? నువ్వు ఊరుకో అత్తయ్య. ఆ రోజు భర్తని పోగొట్టుకుని బిడ్డతో వచ్చిన మా అత్తయ్యను నువ్వు ఇంట్లో ఉండనివ్వవా? మొగుడుతో అనవసరంగా గొడవ పడి వచ్చిన నిన్ను మాత్రం ఈ అత్తయ్య ఉండనివ్వాలా? మాటలు తిన్నగా రాని. నువ్వు మాట్లాడుకు మావయ్య. నువ్వు మాత్రం పెళ్ళాం బిడ్డలతో ఉమ్మడి కుటుంబంతో లక్షణంగా ఉండాలి. మా అమ్మ నాన్న మాత్రం విడిపోయి ఉండాలా? అత్తయ్య ఒక్కరోజు వాళ్ళ పుట్టింటికి వెళ్తే వెంటనే రారా అని పిలుస్తాం కదా. భార్యని కేవలం పని మనిషిగా చూసి నీకే ఎలా ఉంటే, ఇన్నేళ్లుగా ఏ రోజుకైనా నా భార్య వస్తుంది వస్తుంది అని ఎదురు చూసే మా నాన్నగారికి ఎలా ఉండాలి? పగ పగ అంటున్నారే. ఆ రోజు భరణి బావ కోసం నేనే మంచినీళ్ళ దీవికెళ్ళాను. నీ మీద పగ తీర్చుకోవడానికి ఆ రిపోర్టర్ పేపర్లు వేశాడు. వాడిని పిలిచి మా నాన్నగారు తిట్టారు. వెంటనే అన్నిటికీ కారణం మా నాన్నగారు అన్నారు. దాని కారణం మా నాన్న, దీని కారణం మా నాన్న. ఆ మంచివాడిని అందరూ చేరి ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? దాన్ని కొట్టొద్దు, నేను చూసుకుంటాను. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎవరూ తప్పుగా చూడకూడదు. ఈ మెట్టని మీరెప్పుడూ తీసేయకూడదు. అత్తయ్య, వీర్నాడు బాబాయ్ మావయ్యతో నువ్వు చావాలి, నా చెల్లెలు తాళి తెగాలి అన్నాడు కదా. అందుకే మావయ్య తాళి తెంచొద్దు, తీసిమ్మని చెప్పాడు. నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్న డైవర్స్కి మావయ్య సంతకం పెట్టించాడు. ఇదిగో అత్తయ్య, ఇది ఇస్తే డైవర్స్ వెంటనే ఇచ్చేస్తాం.
తాతయ్య, ఆయన పెళ్లిలో మీరు 1,00,000 రూపాయలు కట్నంగా ఇచ్చారంట. అది తిరిగి ఇచ్చేయమన్నారు. ఆయనకి సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉన్నాయంట. ఒకటి, ఆయన నీకు కట్టిన 11 సవర్ల తాళి, అది తిరిగి తీసుకురమ్మన్నాడు. ఇవ్వత్తయ్యా, ఇవ్వు, తీసివ్వు అత్తయ్య. ఏంటమ్మా చూస్తూ నుంచున్నావు? ఆ తాళి తీసి వాడి మొహాన విసిరి కొట్టు. నీ మెడకు చుట్టుకున్న దరిద్రం వదిలిపోతుంది. వద్దులే, ఇవాళ శుక్రవారం, రేపు తీసివు. బాను, బావా, ఆయన కూతుర్ని తీసుకొచ్చామన్నాడు. నాకు బానుకి త్వరలో పెళ్ళని మావయ్య చెప్పాడు. అమ్మా, నేను బయలుదేరుతానమ్మా. తాతయ్య, నేను వస్తాను. బాను, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అనుకోకు. ఇది మానిల్లు కాదు, చుట్టాలుగా వచ్చాం. కాకుంటే ఎక్కువ రోజులు ఉన్నాం. మావయ్య, బాను సూర్యాన్ని చేసుకోవడానికి ఒప్పుంది. ఇంకా జరగాల్సింది చూడండి. తాతయ్య, తాతయ్య, ఏంటి తాతయ్య ఇది? ఇంత చిన్న వయసులో ఎలా వచ్చిందిరా? నా వయసులో నాకు రాని ఓర్పు. నన్న భరణి చెట్టు ఎండిపోయింది, నరికేద్దాం అనుకున్నాను. కానీ వేరులో ప్రాణం ఉందని నిరూపించావు కదరా. నన్ను క్షమించమ్మా. అంత పెద్ద మాటలు ఎందుకు మావయ్య? శకుంతల, మేనమామ మాత్రమే పెళ్లి కూతుర్ని పెళ్లి పీటల మీదకి తీసుకురావాలి. నువ్వు వెళ్ళి బాణం తీసుకొచ్చి భరణికి అప్పగించు. వద్దు తాతయ్య, వద్దు తాతయ్య. చాలయ్యా, చాలు. నువ్వు చేసిన త్యాగాలన్నీ చాలు. అవునయ్యా, తెలియక చేసిన తప్పు కోసం ఇంకా ఎన్నిసార్లు శిక్ష అనుభవిస్తావు? అత్తయ్య, వద్దు. నేను చేసిన హత్య కోసం నువ్వు జైల్లో ఉండొస్తున్నావే, ఇంకా శిక్ష అనుభవించాలా? శకుంతల, ఏమంటున్నావు? అత్తయ్య, నా మాట విను. ఆ కత్తి లేవు, ఇవ్వత్తయ్య. అందరూ ముందు ఈ కత్తితో వెళ్ళి నేనే చెప్పండి చెప్తావా? వద్దత్తయ్య. అత్తయ్య, మన కుటుంబంలో ఒక ఆడదానికి ఇలాంటి అవమానం జరిగిందని ఎవరికి తెలియకూడదు అత్తయ్య. అత్తయ్య, చెప్పేది వినత్తయ్య. మగవాడైతే అతనికే అవమానం, అదే ఆడదైతే కుటుంబానికే అవమానం. అత్తయ్య, అత్తయ్య, నీ కాలు పట్టుకుంటాను అత్తయ్య. ఇచ్చేయి అత్తయ్య, నీకు ఇలాంటి అవమానం ఇక్కడ జరిగిందని ఎవరికి తెలియదు. ఇచ్చే అత్తయ్య, అత్తయ్య ఇచ్చేయి. చెప్పేది విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, నీకు దండం పెడతాను అత్తయ్య, వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పొద్దు. నా మీద ఉంటు. అత్తయ్య, వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. ఎందుకు ఇంత పని చేసావు ఈ కుటుంబం కోసం? నేను అసలు పెళ్ళే వద్దనుకున్నాను భరణి. నువ్వు బాణం చేసుకో, నేను ఖచ్చితంగా ఇంకో అమ్మాయిని చేసుకుంటాను. భరణి, ఏ పేపర్లో నీ ఫోటో భాను ఫోటో తప్పుడు వార్తతో వచ్చిందో అదే పేపర్లో మీ పెళ్లి ఫోటో రావాలి. అదే మన కుటుంబానికి గౌరవం. ఎవరు ఓడిపోకూడదని చెప్పి నువ్వు ఓడిపోవాలనుకుంటున్నావా? మావయ్య, పట్టుకోరా చెయ్యి. ఏం కావాలి నీకు? మర్యాదగా వెళ్ళిపో. పోరా.
ఇలా చూడు, ఇన్నాళ్ళు నేను మీ అన్నయ్యతోనే ఉన్నాను. నిన్ను తప్పుడు దృష్టితోనే చూశాను, కానీ ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. మీ అన్నయ్య చెప్పాడే భీమిలిలో తన నంబర్ 1 నేను నంబర్ 2 అని. ఏయ్, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నేనే నంబర్ 1. ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? నాకు కావాల్సింది నీ శరీరం కాదే, శరీరం కాదు. శకుంతలాదేవి మొగుడనే పోస్టు పీవీఎస్ కంపెనీకి అల్లున్న పదవి. అంతే, అంతేనే. తాళి మాత్రం కడతాను. కావాలంటే శ్రీనివాస భూపతి దగ్గరికి వెళ్ళు, వేరే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళు, నాకు అభ్యంతరం లేదు. పిచ్చి కుక్క, ఏంట్రా వాగుతున్నావు? నిజంగానే వాగుతున్నానే. నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? పెళ్లి చేసుకుని పట్టుమని 10 రోజులు కాపురం చేయకుండా సంవత్సరం తర్వాత ఓ పిల్లను కని ఆ పిల్లకు తండ్రి శ్రీనివాస భూపతి అని చెప్తే అవన్నీ మేము నమ్మాలా? ఏంటే పెద్ద పతివ్రతలా నటిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో, ఇక్కడి నుంచి ప్రాణాలతోనే వెళ్తావు. కానీ ఒంటి మీద ఒక్క నూలుపో కూడా ఉండదు. ఏంట్రా పెద్ద పోటుగాడినా అత్తగిత్త అంటూ వాగుతున్నావు? ఇద్దరిని కలపాలని చూస్తున్నావా? ఒక వారం మీ మావయ్యతో ఉన్నందుకే అది నీకు అత్తయిపోతే 20 ఏళ్లుగా అది ఎంతో మందితో ఉంది అంటే వాళ్ళందరూ నీకు మావయ్యలేరా? అలా అయితే ఈ రోజు నుంచి నేను నీకు మావయ్యనేరా? పిలవరా, పిలువు, మావయ్య అని పిలువు, పిలవరా. అరే, ఏమైందమ్మా? నన్ను క్షమించండి. నువ్వు మరీ బావ కక్కలా ఉన్నావత్తయ్య.
మామ ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా. సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. చూసారా, మీరు మా యమజ చెల్లెలని టపిమని పెట్టేశాను. ఆహా, నేను యమజకి చెల్లిని కాదు. అంటే అక్క అంత ఏజ్ అనిపించట్లేదే. నిజం చెప్పండి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ. కాదు కాదు, నేను యమధర్మరాజుల వారి భార్య. అయ్యోని. అయ్యో అయ్యో అయ్యయ్యో.